అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మరియు ఉన్నతమైన పూజింపదగిన నామంలో మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేను మీ జాషువా కర్రవుల. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు మనము 27వ తారీఖు నుంచి కీర్తనల గ్రంథం గురించి మన పరిచయం చూసుకున్నాం. 28వ తారీఖు రాసిన కాలం గురించి మనం చూసుకున్నాం. 29వ తారీఖు మరి ముఖ్యాంశాలు అందులో విషయ సూచిక గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. అలాగే ఈరోజు మరి ఈ నెల ఆఖరి రోజు 30వ తేదీ మరి ఈ కీర్తనల గ్రంథంలో ఎన్ని భాగాలు ఉంటాయి, ఆ ఎన్ని భాగాలు విభజించడం జరిగింది, దాని గురించి మనం చర్చించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అయితే మరి కీర్తన గ్రంథంని మరి ముఖ్యంగా 5 భాగాలుగా మరి విభజించడం జరిగింది. దాన్ని మనము వివరించుకుందాం. హల్లెలూయా. అయితే మొదటి భాగాన్ని చూసుకున్నట్లయితే ఈ కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయాల వరకు మన మొదటి భాగంలో మనము చర్చించుకుందాం. అందులో కీర్తన 1వ అధ్యాయం ఏం చెప్తుందని అంటే, దుర్మార్గుల సలహా ప్రకారము నడవకుండా అని అంటుంది. చూడండి, నేను ప్రతిదీ చెప్తాను, షార్ట్కట్లో చెప్తున్నాను. దీనిని మరి మీరు డెప్త్లో ఆలోచన చేసి ముందుకు వెళ్ళాల్సిందిగా నా ప్రభు పేరిట నా యొక్క మనవి. అయితే ఈ యొక్క కీర్తనల గ్రంథంలో 2వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ప్రజలు అల్లరి చేస్తున్నారు ఎందుకని. కీర్తన 8వ అధ్యాయము ఏం చెప్తుందని అంటే, యెహోవా మా ప్రభు, భూలోకమంతట్లో నీ పేరు ఎంత ఘనమైనది. చూడండి, కీర్తనల 14వ అధ్యాయం ఏం చెప్తుందంటే, దేవుడు లేడంటూ మూర్ఖులు తలపోస్తారు. కీర్తన 16వ అధ్యాయం ఏం చెప్తుందో, దేవా నిన్ను నమ్మి ఆశ్రయించాను, నన్ను కాపాడు. కీర్తన 19వ అధ్యాయం ఏం చెప్తుందనంటే, ఆకాశాలు దేవుని మహిమ గురించి చెప్తున్నాయి అంటున్నాయి. కీర్తన 22వ అధ్యాయం ఏం చెప్తుందంటే, నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచిపెట్టావు. కీర్తన 23వ అధ్యాయం ఏం చెప్తుందంటే, నా కాపరి యెహోవా. కీర్తన 32వ అధ్యాయం ఏం చెప్తుందంటే, దేవుడు ఎవరి అతిక్రమాలను క్షమించాడో, ఎవరి పాపాలను కప్పివేశారో వారు ధన్యజీవులు అని చెప్తున్నాడు. అలాగే కీర్తన 37వ అధ్యాయం ఏం చెప్తుందనంటే, దుర్మార్గుల గురించి కంగారు పడకు అని మీకు చెప్తుందండి. అలాగే అయితే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం ఏం చెప్తుందంటే, యెహోవా కోసం నేను ఓర్పుతో ఎదురు చూశాను అని అంటుంది. చూడండి ఎంత గొప్ప మాటలు. అయితే మరొక భాగంలో మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథంని 2వ భాగంగా విభజించడం జరిగింది. 2వ భాగంలో కీర్తనలు 42వ అధ్యాయం నుంచి 72వ అధ్యాయం వరకు ఉన్న ఈ మధ్యలో ముఖ్యమైనవి ఏంటో మనము డిస్కషన్ చేసుకుంటున్నాం. కీర్తన 42వ అధ్యాయం ఏం చెప్తుందంటే, దుప్పి నీటి దారాల కోసం తహతహలాడుతూ. కీర్తన 45వ అధ్యాయం ఏం చెప్తుందంటే, నా హృదయం ఓ మంచి విషయంలో పొంగి పొర్లిపోతూ ఉన్నది అని అంటున్నాడు. అది కీర్తన 46వ అధ్యాయం ఏం చెప్తుందని అంటే, దేవుడు మనకు ఆశ్రయ బలం అని అంటుంది. అది కీర్తన 47వ అధ్యాయం ఏం చెప్తుందంటే, సర్వలోక ప్రజలారా చప్పట్లు కొట్టండి అని అంటుంది. కీర్తన 50వ అధ్యాయం ఏం చెప్తున్నాడు, దేవుడు యెహోవా, దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటున్నాడు. చూడండి, కీర్తన 51వ అధ్యాయం ఏం చెప్తున్నా, దేవా నీ అనుగ్రహం ప్రకారం నన్ను కరుణించు అని చెప్తుంది. కీర్తన 60వ అధ్యాయం ఏం చెప్తుందనంటే, 66వ అధ్యాయం ఏం చెప్తుందంటే, సర్వలోక ప్రజలారా దేవుని గురించి ఆనందధనులతో పాడండి అని చెప్తుంది. చూడండి, మరి కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం ఏం చెప్తుంది అని అంటే, దేవా నన్ను రక్షించు అని అంటే. కీర్తన 72వ అధ్యాయంలో ఏముందని అంటే, దేవా రాజుకు నీ న్యాయ నిర్ణయాలు ప్రసాదించు అని చెప్తుంది. 3వ భాగంలో మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం నుంచి 89వ వరకు, కీర్తనల గ్రంథం 73వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల పట్ల శుద్ధ హృదయం గలవారి పట్ల దేవుడు మంచివాడని చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం, నా ప్రజలారా నా ఉపదేశం చెవిని పెట్టుడి అని అంటుంది. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయంలో, సేనా ప్రభు అయిన యెహోవా నీ నివాస స్థలాలు ఎంత ప్రియమైనవి. కీర్తనల 87వ అధ్యాయం ఏం చెప్తుంది, పవిత్ర పర్వతాలపై ఆయన తన పునాది వేశాడు అని చెప్తుంది. కీర్తన 89వ అధ్యాయం ఏం చెప్తుంది, యెహోవా కరుణాక్రియలు నేను ఎప్పుడు సంకీర్తనం చేస్తాను. చూడండి,
అయితే 4వ భాగాన్ని మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథంలో కీర్తన అంటే 90వ అధ్యాయం నుంచి 106వ అధ్యాయాలు. కీర్తన 90వ అధ్యాయంలో ప్రభు తరతరాలుగా నీవు మాతో నివాస స్థానం అని అంటుంది. కీర్తన 91వ అధ్యాయం సర్వాతీతుని చాటున నివసించేవారు అమిత బలాఢ్యుని నీడలో విశ్రమించేవారు అని చెప్తాను. అయితే కీర్తన 95వ అధ్యాయం ఏం చెప్తానంటే రండి యెహోవాను సంకీర్తనం ఉత్సాహంతో చేద్దాం పట్టండి అని చెప్తాను. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం ఏం చెప్తుంది యెహోవాను గురించి కొత్త పాట పాడుడి అని చెప్తాను. కీర్తన 103వ అధ్యాయం నా మనసా యెహోవాని కీర్తించు అని చెప్తాను. చూడండి ఎంత గొప్ప మాటలు. అయితే చివరిగా మనం చివరి భాగంలో చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథాన్ని 5వ భాగంలో కీర్తనలు 107 నుంచి 150 అధ్యాయాల మధ్య ఇంపార్టెంట్ అధ్యాయాలు అంటే ఏమేమి చెప్తున్నాయి మనం ఒకసారి చూద్దాం. 107వ కీర్తన ఏం చెప్తుందంటే యెహోవాను కృతజ్ఞతలు చెప్పుకోండి, యెహోవాకు కృతజ్ఞతలు చెప్పుకోండి, ఆయన మంచివాడు అని చెప్తుంది. కీర్తనలు 109వ అధ్యాయం ఏం చెప్తుంది నా స్తుతికి పాత్రుడమైన దేవా మౌనం వహించకు అని అంటుంది. కీర్తన గ్రంథం 110వ అధ్యాయం ఏం చెప్తుంది యెహోవా నా ప్రభువుతో పలికిన మాట వాక్కు. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం ఏం చెప్తుంది యెహోవా నీ అనుగ్రహాన్ని బట్టి నీ పేరుకే ఘనత చేకూరాలి. కీర్తన 118వ అధ్యాయం ఏం చెప్తుందంటే యెహోవా మంచివాడు, ఆయన అనుగ్రహం శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని చెప్తుంది. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం ఏం చెప్తుంటే యెహోవా ఉపదేశం అనుసరించి నిర్దోషంగా నడుచుకునేవారు ధన్యులు లేదా ధన్యజీవులు అని అంటుంది. ఈ కీర్తన గ్రంథం 121వ అధ్యాయం చెప్తుంది కొండల వైపు నా తల ఎత్తి చూస్తాను అని చెప్తాను. చూడండి కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం యెహోవా సీయోను నగరవాసులను చెర నుంచి తిరిగి తెచ్చినప్పుడు అని ఉంది. చూడండి ఎంత గొప్ప విషయం. కీర్తనలు 133వ అధ్యాయం ఏం చెప్తానంటే సోదరులు సమైక్యతతో ఉండడం ఎంత మంచిది, ఎంత మనోహరం అని చెప్తాను. కీర్తనలో 136వ అధ్యాయం ఏం చెప్తానంటే యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు అర్పించండి అని చెప్తుంది. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం ఏం చెప్తానంటే యెహోవా నీవు నన్ను బాగా పరిశోధించావు అని అంటుంది. కీర్తన గ్రంథం 145వ వచనంలో నా దేవా నా రాజా నిన్ను ఘనపరుస్తాను. చూడండి అది కీర్తనలు చివరిగా 150వ అధ్యాయం ద్వారా మనము ఏం తెలుసుకుంటామంటే యెహోవాను స్తుతించుడి అని చెప్తాను. చూడండి ఎంత గొప్ప మాటలు దేవుడు మరి యొక్క ధన్యకరమైన మాటలు గొప్ప మాటలను ఈరోజు నీకు నాకు మరి తెలియపరిచాడు. ఇందును బట్టి దేవుడు నీతో నాతో మాట్లాడి ఇందును బట్టి మనం సదా ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతలు చెల్లించే బిడ్డగా ఉండాలి. అవునా? దిస్ ఇస్ ట్రూ. అవును. కాబట్టి మరి యొక్క మరి కీర్తనలు గ్రంథం గురించి మనం ఈరోజు వివరణ తెలుసుకున్నాం. కాబట్టి కీర్తనల గ్రంథం యొక్క పరిచయాన్ని, వాడు రాసిన కాలాన్ని, ముఖ్యాంశాలు, విషయ సూచికను మరి ఇదిగో మరి కీర్తనల గ్రంథంలో ఎన్ని భాగాలుగా విభజించడం జరిగిందనేది ఈరోజు మనము తెలుసుకున్నాం. హల్లెలూయా. మరి రేపటి నుంచి అనగా మరి 1వ తేదీ 7వ నెల నుంచి మనము పూర్తి వివరణతో కీర్తన గ్రంథంలో 150 అధ్యాయాలు మనము ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. కావున మరి ఈ యొక్క 150 అధ్యాయాల ధ్యానం గురించి అని దేవుడు మరి నాకు సహాయం చేయలాగున మీరందరూ మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మరి జ్ఞాపకం తెచ్చుకోండి. ఎందుకనంటే నేను ధ్యానం చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడతాడు. ఆ దేవుడు నాతో మాట్లాడే మాటలను నేను ఇతరులకు కూడా పంచుకోవాలి. కాబట్టి ఇదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో ఎటువంటి దురుద్దేశం లేదు. మరి దీని ద్వారా మీరెవరైనా మరి మీ యొక్క మనోభావాలు దెబ్బతింటే దయతో నన్ను క్షమించమని నేను మీకు మనవి చేస్తున్నాను ప్రభు పేరిట. ఎందుకనంటే ఇది కేవలం నన్ను నేను బలపరచుకోవడానికి, అలాగే నాతో పాటు మిమ్మల్ని కూడా బలపరచడానికే నేను ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఇంతవరకు మీరు శ్రద్ధతో మరి ఎంతో ఓపికతో విన్నందుకు మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరి మీకు మరి మీ ఇంటికి సమాధానం కలుగజేయును గాక. మరి షలోమ్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. అలాగే మరికొన్ని కీర్తనలను మంచి పరిచయ మాటల్లో మరి మరికొన్ని ఇంకొక ముఖ్య గమనిక చిన్నగా లాస్ట్ చెప్తున్నా. మరికొన్ని కీర్తనలను మరి పరిచయ మాటలలో మనం చూసుకున్నట్లయితే హగ్గయ్య గారు, జకర్యా గారి పేర్లను కూడా చేర్చడం జరిగిందని మరి నేను ఒక కీర్తన గ్రంథం చదివినప్పుడు తెలిసింది. మరి ముందుకు వెళ్దాం. ప్రియ విశ్వాసులారా, మరి మీరు కూడా మరి ఆత్మీయంగా ఎదగాలని ప్రభు పేరిట నేను మరి కోరుకుంటున్నాను. దేవుని యొక్క కృప మనందరికీ తోడైన నటించిన. ఐ మీన్ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ ఎవరీవన్.